మల్లన్నసాగర్ కాలనీలో కొత్త లొల్లి షురు అయింది. గతంలో గ్రామాన్ని ఖాళీ చేయించిన సమయంలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన అరికెల చంద్రంకు తాత్కాలికంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారు. R&R ప్యాకేజీలో భాగంగా ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని నాటి అధికారులు హామీ ఇవ్వడంతో తనకు వచ్చిన ప్యాకేజీ డబ్బులతో ఇంటిని బాగు చేయించుకున్నారు. అయితే ఇదే ఇంటిని గ్రామానికి చెందిన మరో బాధితుడికి రిజిస్ట్రేషన్ చేయడంతో సదరు వ్యక్తిని ఇంటిని ఖాళీ చేయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అతను సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు బుధవారం గజ్వేల్ పోలీసుల సహకారంతో ఇంట్లోని వస్తువులను పక్కన గదిలో పెట్టి ఇంటిని రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి అప్పగించారు. దీంతో అధికారులతో చంద్రం వాగ్వాదానికి దిగారు. తాను ఇంటి మరమ్మతులకు దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు. తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందిన చంద్రం తన భార్య పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. దీంతో అధికారులపై చంద్రం తండ్రి బాలయ్య గజ్వేల్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. 11 గంటల నుంచి పోలీసులు వచ్చారు, బందోబస్తుకు వచ్చారు, ఆర్ఐ గిట్లు వచ్చారు. అందరు వచ్చి మావాడు లేడు, మావాడిని పిలిపించి రాజ్యాంగంలో ఇప్పటి నుంచి 5-6 సార్లు ఇట్లే చేసినా కానీ ఆర్ఐ గిట్లా సపరేట్గానే వచ్చి పైసలు ఇప్పిస్తాను, కన్స్ట్రక్షన్ పైసలు ఇప్పిస్తా అన్నాడు. ఇంతవరకు ఇప్పేయలేదు. దర్జాంగా వచ్చి ఇలా ఆర్ఐ ఏమంటుందంటే ఏమి ఇచ్చేయలేదు, కాల్ చేయండి అని సామాన్ బయటేసి పోలీసులతో బయట మస్కూరులతో బయటేసి పోలీసులను వాళ్ళను వేరే అది మధుసూదన్ రెడ్డి అన్ని ఉంచిండు, లోపల ఉంచి మా బయటకు నూపిండు. అప్పటి నుంచి వాడు చనిపోతాను బయటకు వెళ్ళిపోయిండు. 5 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆ చిక్కుడు లేదు. ఎవరెవరు పేరు తప్పేరు? 4, మా తమ్ముడు, 2 పిల్లలు, మా మరదలు. 11 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళ ఇంటికి. చంద్రమౌళి ఇల్లు, వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర ఉంటాయి. 11 గంటల నుంచి 5 గంటల దాకా చంద్రం అనేటైనా లేడు. 5 గంటలకు రాగానే ఆర్ఐకి వచ్చిన మొత్తం ఇది పోలీస్ బందోబస్తుతో వచ్చి వాళ్ళని బయట గుంజేసి వాళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం తీసి బయట వేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇక గజ్వేల్ దాకా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ అమ్మతో సంతోష్ మాత టెంపుల్ ముందట తిరిమి వచ్చి పడిపోయినాక హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. అప్పుడు ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ భార్య, 2 చిన్న పాప, 2 కొడుకులను తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి లైవ్ లొకేషన్ తీయండి అని చెప్పేసి సిఐ దగ్గర పోతే ఇప్పటికి 1.5 hour ఇప్పటి వరకు వాళ్ళ లొకేషన్ తీయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, లొకేషన్ వస్తలేదు. ఏం చేయమంటావు భయ అని మాట్లాడుతుండు, బెదిరిస్తుండు. ఇది ఒక ఏది రాజకీయ కుట్రపూరితంగా చేసినట్టుగా అనిపిస్తుంది మాకు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలుస్తలేదు. మేము ఇప్పుడు 2.5-3 గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయటనే ఉన్నాం. ఎవరు కూడా రెస్పాన్స్ ఇస్తలేదు. ముప్పు గ్రామంలో మునిగిపోయింది. అయితే మమ్మల్ని 2021లో కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు గతంలో అప్పుడున్న ఆర్డీఓ గారు ఈ 2 BHKలు ఇవ్వడం జరిగింది అందరికి. కొన్ని మిగిలి ఉన్న ఇండ్లను వీళ్ళు ఇప్పుడు అరికెల చంద్రం అనే ఉన్న ఇంటి ఆయన ప్లాట్ ఆప్షన్ ఉన్నది. సార్ నేను ప్లాట్ ఆప్షన్ ఉన్నది, నాకు ఇల్లు ఇవ్వగలుగుతారా, మరి నేను కాల్ చేస్తే మరి నాకు ఇప్పుడు అంటే మీరు ఉండండి, 5,04,000 టీడీ కట్టి ఉండండి అట్లా అని చెప్తే అప్పుడు దాదాపుగా ఒక 30 మంది డీడీలు కట్టడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు అట్లే కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆర్డీఓ గారు చూసిండు, మరి డెవలప్మెంట్ చేసుకుంటారు, మరి వాళ్ళకు ఇండ్లు 5,04,000 డీడీ కట్టడం జరిగింది కదా, మరి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఇద్దాము, తొందర ఏముంది, మీరు ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా, ఆ ఇండ్లు మీకే ఇస్తాము, మీరు ప్లాట్ తీసుకోకండి అని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు ఒక దాదాపు 5-6 మంది డెవలప్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఈ కోర్టుకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది కావాలని ఆ డెవలప్మెంట్ చేసుకున్న ఇండ్లనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన వాళ్లకు వీళ్లకు ఇద్దరికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ రెవెన్యూ వాళ్ళు పంచాయతీ పెట్టడం జరిగింది. ఇట్లా 2022 నుంచి ఈ గడబడులు జరుగుతా ఉన్నాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఇది పోలీస్ స్టేషన్ దాకా గతంలో కూడా 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కూడా పంచాయతీ చేయడం జరిగింది. గతంలో ఉన్న సైదా సిఐ గారు కూడా ఇద్దరిని పిలిచి అరే ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుంటే అది ఇచ్చేయండి, ఇచ్చేస్తే నువ్వు ప్లాట్ ఇల్లు కాల్ చేయాలని చెప్పడం జరిగింది. సరే ఈ చంద్రం కూడా ఒప్పుకున్నాడు. సార్ నాకు నేను పెట్టిన ఖర్చు ఇస్తే నేను కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకేమో అదేం లేదు సార్, నేను వెళ్ళిపోతాను అని చెప్తే దానికి ఇద్దరు ఒప్పుకున్నారు. అక్కడ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న మధుసూదన్ రెడ్డి, ఈ తీసుకున్న ఇంటి చంద్రము, అందుకు ఇద్దరు వ్యక్తులను కోరుకొని ఆ 4 చెప్పినట్టుగా ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి 11.5 లక్షల కాడికి 4 పెద్ద మనుషులు చెప్పడంతో దానికి సిఐ గారికి మళ్ళీ తెల్లారి వచ్చి చెప్తే
అది మధుసూదన్ రెడ్డి పిలిపించి అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అక్కడ సిఐ గారి దగ్గర కూడా అమౌంట్ ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ చెప్పిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోయి నా ఇల్లు ఖాళీ చేయించాలా, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నా ఇంట్లో అడిధర్మంగా ఉంటాను చంద్రం అని అక్కడ ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ, ఎంఆర్ఓ అండ్ ఆర్ఐ సైట్ మీదకి వచ్చి చూడడం జరిగింది. సార్ నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు గతంలో, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు, మరి మీరు కూడా నాకు డబ్బులు ఇస్తేనే కాల్ చేస్తా అని చెప్తే ఇప్పుడే ఎంఆర్ఓ గారు ఆ ఇంటికి ఎంత అవుతుందో ఖర్చు ఒకసారి ఎవరైనా ఇంజనీర్ దోలుకొనిపై ఎస్టిమేషన్ వేయమని చెప్పడం జరిగింది. అదే ఆర్ఐ గారు కృష్ణ ఒక ఇంజనీర్ దోలుకొనిపై ఎస్టిమేషన్ 8 లక్షలకు ఎస్టిమేషన్ చేశారు. సరే ఆ 8 లక్షలైనా ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను, నాకు